హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి టెట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి కదా. సో అయితే ఈరోజు ఎస్జిటి 8వ తారీఖు ఉదయం సెషన్లో సైకాలజీ, సైన్స్, అదేవిధంగా మ్యాథ్స్ మనకి ఏ టాపిక్స్ మీద ప్రశ్నలు అడిగారు, బిట్స్ అడిగారు అనేది ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. సో మీరు ఎలాగే ప్రతిరోజు కూడా అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, ఓకేనా. సో లేట్ చేయకుండా మనం ఈరోజు మనకి 8వ తారీఖు మార్నింగ్ సెషన్లో ఏ బిట్స్ అడిగారు అనేది చెక్ చేద్దాం. ఏపీ టెట్ 8-10-2024 ఎస్జిటి ఉదయం సెషన్ బిట్స్ ఒకసారి చెక్ చేసినట్లయితే కనుక సైకాలజీకి సంబంధించి మనకి ముందుగా ఆర్టీఈ 2009. సో ఈ యొక్క టాపిక్ పైన మన ఛానల్లో ఒక వీడియో చేశాను. సో ఆ యొక్క బిట్స్ అనేవి డైలీ ప్రతి సెషన్లో కూడా బిట్స్ వస్తున్నాయి. సో ఆర్టీఈ 2009లో ఉచిత నిర్బంధ విద్య వయస్సు అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అదే విధముగా మనకి మెథడాలజీ విభాగంలో సిసిఈని విస్తరించండి అనే ప్రశ్న అయితే అడిగారు, ఓకేనా. ఇక అదే విధముగా ఉపగమ పరిహార సంఘర్షణ పైన మనకి సంఘర్షణల టాపిక్ సంబంధించి ఖచ్చితంగా ప్రతి సెషన్లో బిట్ అయితే వస్తుంది. సో ఈరోజు మార్నింగ్ సెషన్లో ఉపగమ పరిహార సంఘర్షణ పైన ప్రశ్న అయితే అడిగారు. ఇక అదే విధముగా చూసినట్లయితే కనుక సామూహిక కారక సిద్ధాంతం సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అదే విధముగా ప్రక్షేపక పరీక్షలు, ఓకేనా, ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక అదే విధముగా ఐసిటి విభాగంలో, ఓకేనా, ఐసిటి విభాగంలో మెమరీ యూనిట్ పైన ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అదే విధముగా ప్రాజెక్ట్ పద్ధతి ఏ సిద్ధాంతంకి సంబంధించింది అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అదే విధముగా సాధారణీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు అనే ప్రశ్న అయితే అడిగారు సైకాలజీ విభాగంలో, ఓకేనా. ఇక అదే విధముగా మనకి ఎల్ఏడిలో భాషకు సంబంధించి సరికానిది ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక మనకి శాస్త్రీయ నిబంధనలో విరమణ నియమం పైన కూడా ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక అదే విధముగా మనకి ప్రభుత్వ పథకాలు, సో ఏదైతే మనకి ఏపీ ప్రభుత్వ పథకాలు ఉంటాయో ఆ యొక్క పథకాలపైన ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే అడుగుతూ ఉన్నారు. అదే విధముగా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి దాని యొక్క ఉద్దేశం ఏంటో ప్రశ్న అయితే అడిగారు. ఇక అదే విధంగా మనకి రేటింగ్ స్కేల్కి సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక మనకి ఐసిటి విభాగంలో ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములా ముందు ఏ సింబల్ ఉపయోగిస్తారు అనే ప్రశ్న కూడా అడిగారు. ఇక ఈవీఎస్ సైన్స్ సోషల్ సంబంధించి మనం చూద్దాం. ఈవీఎస్ సైన్స్ సోషల్ సంబంధించి ముందుగా చూసినట్లయితే కనుక ఏ దేశం ఇనుము ఉత్పత్తిలో ప్రథమమని ప్రశ్న అయితే అడిగారు. ఇక అదే విధముగా సైన్స్ విభాగంలో జన్యువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక అదే విధముగా సోషల్లో చూసుకున్నట్లయితే కనుక బింబిసారుడు వంశం గురించి ప్రశ్న ఏంటి మనకి దీనికి సంబంధించి అడగడం జరిగింది. ఇక అదే విధముగా బ్రిటిష్ కాలంలో పర్షియన్ భాష వచ్చిన వారిని ఏమంటారు అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అదే విధముగా మనకి మగధ రాజ్యానికి సంబంధించి కూడా ప్రశ్న అయితే అడిగారు. ఇక సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు అనే ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఇక మనకి బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏంటి అని కూడా అడిగారు. సో మీకు దీనికి సంబంధించి మనకి మార్గరీట్ ఏ దేశస్తురాలు అనే ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఇక మనకి సోషల్ విభాగంలోనే 11వ విధి ఏది అనే ప్రశ్న కూడా అడిగారు. ఇక గణితానికి సంబంధించి మనం ఒకసారి చెక్ చేసినట్లయితే కనుక మనకి వృత్తం పరిధి అడగడం జరిగింది ఈ యొక్క టాపిక్ పైన. ఇక అదేవిధంగా రాంబస్ కర్ణం గురించి కూడా ఒక ప్రశ్న అయితే అడిగారు. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక స్తూపం సంబంధించి సంపూర్ణతల వైశాల్యం గురించి ప్రశ్న అయితే అడిగారు. ఇక అదే విధముగా డెసిమల్ యొక్క ప్రాబ్లం అయితే అడగడం జరిగింది దాని మీద. ఇక ముఖ్యంగా ఈ టాపిక్ కిలోమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్ మీద ఖచ్చితంగా ప్రతి సెషన్లో ఒక బిట్ అయితే వస్తుంది. ఈరోజు కూడా మార్నింగ్ సెషన్లో బిట్ అయితే రావడం జరిగింది. ఇక క్యూబిక్ లీటర్స్ మీద కూడా ఒక సమస్య అయితే వచ్చింది. ఇక అదే విధముగా మనకి లాభ శాతం మీద కూడా ఒక ప్రాబ్లం అయితే ఈరోజు మార్నింగ్ సెషన్లో అడిగారు. ఇక వడ్డీ దాని మీద కూడా వడ్డీ రేటుకి సంబంధించి కూడా ఒక ప్రాబ్లం అయితే అడగడం జరిగింది. అయితే గుణకారం ఇచ్చి గణిత పట్టికలో ఏమి ఉపయోగిస్తారు అనే ప్రశ్న అయితే కూడా ఈరోజు అడగడం జరిగింది. అయితే ఈ విధంగా మనకి ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే కనుక చిన్న చిన్న టాపిక్స్ తీసుకుని, ఓకేనా, 4 ఆప్షన్స్ ఇచ్చి దేనికి చెంది అనే ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు, ఓకేనా. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక చిన్న టాపిక్ తీసుకుంటున్నారు. ఆ యొక్క టాపిక్ తీసుకుని కింద
4 ABCD అని ఇచ్చి దానికి మనకి దేనికి చెందింది అని మ్యాచింగ్ చేయమని కూడా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. సో ఈ విధంగా మనకి ఈరోజు ఉదయం సెషన్ సంబంధించి ప్రశ్నలు అయితే ఈ విధంగా అడిగారు. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అందరూ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.